అయితే పాండవుల దగ్గరికి వచ్చిందంట. ఎవరు మహాభారతం అంతా అయింది. కొసాకు వాళ్ళు చేరిండు. చేరితే కృష్ణుడు వచ్చిండు. ఇంత సత్యం ఉన్నదా ధర్మరాజు దగ్గర? ఈ ధర్మరాజుని అబద్ధం చేయాలా అని చెప్పి భీముడు ఆ కృష్ణుడు వచ్చేయమన్నాడు. ఏమయ్యా ధర్మరాజు ముచ్చట్లు పాండవులు మంచోళ్ళు అనుకున్నావా? ఆ ధర్మరాజుకు న్యాయం తెలియదు, లోకం మీద కూర్చుంది మీకు చెప్తున్నాడు కానీ నీకు న్యాయం కాదన్నాడట. ఈ కృష్ణుడు ధర్మరాజును దించేశాడు. కృష్ణుడు దించేస్తే ధర్మరాజు ఏమన్నాడు, సరే బావా నువ్వు చెప్పినట్లు వింటున్నావు కదా, మరి ఏమి చేస్తావు వెయ్యి అన్నాడు. నేను ఒక చిన్న ప్రశ్న వేస్తా, దీనికి జవాబు చెప్పు అన్నాడు. కాలం ఇది ఎండాకాలం, ఉగాది ఎండలు ఉరిమి కొడుతున్నాయి, దగాది ఎండలు తరిమి కొడుతున్నాయి. ఈ ఎండాకాలంలో మరి వర్షం వస్తా లేదా బావా అని చెప్పి కృష్ణుడు ధర్మరాజును అడిగిండు. ఇందులో శంకరన్న కృష్ణుడు ధర్మరాజును అడిగితే ధర్మరాజు ఏమన్నాడు, నోట్లోకి వెళ్ళి మాట వెళ్తలేదు. ఈ కాలం అయితే ఎండాకాలం, ఆన రాదంటినా కృష్ణుడు పడిపిస్తాడు, మరి పడదంటినా ఎటు సమాధానం చెప్పలేక ఒక గంట విశ్రాంతి తీసుకున్నాడు ధర్మరాజు. అప్పుడు కృష్ణుడు ఏమన్నాడు, ఇప్పుడు కాదు రేపు పొద్దుగల వస్తా, నేను రేపు పొద్దుగల లాగా ఆలోచించి చెప్పాలా ఈ ధర్మరాజు అని చెప్పి కృష్ణుడు రథం వేసుకొని వెళ్తున్నాడు. అక్కడున్న లోకం ఏమన్నది, ధర్మరాజు అంటే ఉత్త పిసోడు రా, ఎంత పిసోడు, ఎండాకాలం ఆన రాదని చెప్పచ్చు కదా కృష్ణుడికి. ఈ ధర్మరాజు న్యాయం మెచ్చది, వీళ్ళు పాండవులు మంచోళ్ళు కాదు, ధర్మరాజుకు న్యాయం తెలియదు అని చెప్పి పబ్లిక్ అయితే లేచిపోయింది. ఇక ఇంటికి వచ్చిన 5గురు అన్నంలో అన్నం తింటున్నారు. తల్లి చివాలకు ఉంటే అన్నం పెట్టింది, అన్నం తింటున్నారు. అన్నం తినంగా ధర్మరాజుకి వెనక ముందు ఆలోచన అయిపోయింది, బావగిట్లనలా ఇంకా నేను వ్యర్థమైపోతుంది ఇంత దాన్ని ధర్మరాజుని అని ఆలోచిస్తున్నాడు. భీముడు బాగా చూసాడు. భీముడు మోటోడా, ఏ అన్నం తినమంటే వెనక ముందు అవుతున్నాడు, ఏం జరిగింది చెప్పు అన్నాడు. లేదురా బావ ఒక మాట, ఏ మాటనో చెప్పు నేను చెప్తా తీ అన్నాడు. మరి తెలుసో తెలియదు ఈయనకి. బావ వచ్చి ఇది ఎండాకాలము వర్షం వస్తా రాదని అడిగినారు. ఇంత మాటకే నువ్వు ఆనందం తింటలేవా, దాన్ని పెద్ద మాట అనుకుంటున్నావా, నువ్వు ఆనందం తిను, రేపు నేను బాగున్నా అని చెప్తున్నాడు. సరే అన్నాడు. అయినా ధర్మరాజుకు అనుమానం అయిపోయింది. ఇక పొద్దు వచ్చింది, కృష్ణుడు వచ్చే తోమకు అడ్డం అనుకున్నాడు భీముడు. ఇక రథం గల్ 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 వచ్చి చూసేవారు భీముడు పట్టుకున్నాడు. అరే లేవురా భీమ అన్నాడు. లేవురా భీమ అన్నాడు. చేతులు రామచిలకను పట్టిండు భీముడు. బావా ఈ రామచిలక సచ్చిందా బతికిందని చెప్పి అడిగిండు. బతుకున్నదంటేనే ఈడ్చబెడతాడు, బతుకున్నదంటేనా చంపేస్తాడు, ఈ సచ్చిందంటే ఈడు చంపుతాడు, ఈడ్చబెడతాడు. అప్పుడు కృష్ణుడు లొంగిపోయింది భీముడి కింద. బావా ఎండాకాలము ఆనత్తదా నీకే గుర్తు, రాదంటే పడిపిస్తాడు, నీ నోట ఉంటే ఆ కచేరి కాడికి వచ్చి ధర్మరాజు అంటే మహాభక్తుడు అని చెప్పి చెప్పుదురా అని చెప్పిండు. భీమా ఓడిపోయినరా అని చెప్పి అప్పుడు అతడు వచ్చి ధర్మరాజు అంటే పంచపాండవులు అంటే మహాభక్తులు, పంచపాండవుల చరిత్ర మీరు వినవలసిందే అని చెప్పి అప్పుడు చెప్పి దీవించి వెళ్ళిపోయిండు కృష్ణుడు. అంటే భీముడు మాట మీద కట్ల పెట్టిండు. చూడు మహాభారతంలో పాండవులు బొందితో కైలాసం పోతున్నారు, బొందితో కైలాసం పోతున్నారు. అది అన్నసో కొంచెం ముచ్చట్లు చెప్తాడు. ఎందుకంటే మాయ రాదు, మాయ ప్రపంచము. వాళ్ళెంబడి ద్రౌపది సుఖం వచ్చింది. అప్పుడు యమధర్మరాజు సొంగనాథ అవతారం మీద యమధర్మరాజు ఎలా రామ రాఘవ రాము నడవశమైతలేదు. ద్రౌపదికి కాళ్ళు ఒడిపడిపోయింది, కింద పడ్డది. అప్పుడు ధర్మరాజు భీమా అన్నిటికీ నువ్వే చెప్తున్నావు, సొనకనాథ అవతారం అంటే కుక్క, యమధర్మరాజు కుక్క అవతారం ఎత్తి వచ్చిందంట పాండవులతో. వీళ్ళ సత్యం చూద్దాం, వీళ్ళ జీవి నేనే కొంతపోతా, అంత సత్యవంతుల వీళ్ళని చెప్పి సొనకనాథ అంటే కుక్క అవతారం ఎత్తి ఆ యమధర్మరాజు వస్తున్నాడు. 5గురు పాండవులు, పాంచాలి ద్రౌపది, ఈ సొనగనాథ అవతారం మీద ఇతడు, 6గురు 7గురు 8గురు వస్తున్నారు. రావగా ఆ ద్రౌపది కాలు పడుతున్న మహానగిరి పట్టణం వచ్చారు. అప్పుడు భీమా గతం అంటేనేమో ఏనుగా, తురంగం అంటేనేమో రథము, అశ్వం అంటేనేమో గుర్రము. ఈ మూడు ఏదన్నా ఒకటి అడుగుని రాపోరా, ద్రౌపది నడచలేదని చెప్తున్నావు భీమా, పోరా అని చెప్పిండు. అప్పుడు మహానగిరి వద్దకు వచ్చిండు. రాజు వారికి నమస్తే రాజు అన్నాడు. ఎవరు అంటే మేము పాండవులు, నీ పేరేంటి? భీముడు అన్నాడు. మా భార్యకు నడస్తలేదయ్యా, ఒక రథం అన్నా, ఒక ఏనుగన్నా, ఒక
ఈ గుర్రం అన్న ఇవ్వమని చెప్పి అడిగిండు. ఓ మీరు పాండవులేనా, మరి నా ప్రశ్న జరుగుతున్నది, దీనికి సమాధానం చెప్పరా అని చెప్పి మా రాజేసిండు. కొండని ఎంటిగా గుంజుతున్నది, పెద్ద కొండని ఎంటిగా గుంజుకపోతుంది, దీనికి అర్థం చెప్పరా అన్నాడు. భీముడు చూసిండు, కొండని ఎంటిగా గుంజుతున్నాడు నాకు తెలియదు అన్నాడు. భీముని దొరకబట్టి బంధించిండు. ఎవరు మాయలరాజు. అప్పుడు ధర్మరాజు చూసిండు, భీముడు పోయిండు అటేగిండు. అర్జున నువ్వు పోయి రాపోరా అన్నాడు. అర్జునుడు వచ్చిండు, అదే నేను అర్జునుడు అని చెప్పిండు. అర్జునుడు వేరే నువ్వు, పాండవులు అయితే ప్రశ్నలు చెప్తారు, మరి ఇక్కడ ఒకటి జరుగుతున్న చూడు అన్నాడు. ఒక్క బిందెల నీళ్లు 4 బిందెల వస్తే నిండుతున్నాయి, 4 బిందెల నీళ్లు 1 బిందెలు వస్తే నిండుతలేవు, దీనికి సమాధానం చెప్పరా అన్నాడు. నాకు తెలియదు గీసుంటాయి అన్నాడు. అర్జునుడిని బట్టి కట్టేసిండు. మళ్ళా నకులుని తొలిచిండు. నకులుకి ఏమేసిండు, అమ్మ అంటే లేక వరితే లేకపోయి ఆవు పాలు తాగన్నా ఆవురికి వచ్చి లేక పాలు తాగుతుంది, దీనికి సమాధానం చెప్పరా అన్నాడు. నాకు తెలియదు, నాకు దొరకొట్టి కట్టేసిండు. సహదేవుడు తొలిచిండు. సహదేవుడు అరే చూడు, ఒక గాడిది ముడ్డితోటి గరగమేస్తున్నది, నోటితో ప్రచోదం ఇస్తున్నది, అది దీనికి సమాధానం చెప్పరా అన్నాడు. నాకు తెలియదు అన్నాడు. సహదేవుని వాటిని కట్టేసిండు. ఇక ధర్మరాజు రాక తప్పిందా? అప్పుడు ముఖం మీద చాలు తీసి ధర్మరాజు వస్తా ఉంటే అతని ముఖం చూసి మాయలరాజు వచ్చి 2 కాళ్ళు పట్టుకున్నాడు. ఓ ధర్మజ, నువ్వు వచ్చిన మరి నా తమ్ములకి ప్రశ్నలు చెప్పినా అవి ఇప్పు అని చెప్పన్నాడు. నా తమ్ములకు తెలియదు, నువ్వు నీకు తెలియదు, నా తమ్ములను దొరకబట్టి కట్టేసేది కరెక్ట్ కాదు, ఆ ప్రశ్నలకు జవాబు చెప్తున్నా విను అన్నాడు. అదేనయ్యా ధర్మరాజు చెప్తానని చెప్పి నాకు ఎందరో బ్రాహ్మణులు యోగేశ్వరులు చెప్తున్నాను అంటున్నాడు. అప్పుడు చూడు, కొండని ఎంటిగా గుంజుతున్నా అంటే కొండంత పాపం, ఎంటికంత పుణ్యము, మనం చేసింది కొండంత పాపము, ఎంటికంత పుణ్యము. కొండని ఎంటిగా గుంజుతున్నది కొండని ఎంటిగా గుంజుకపోతుంది, కరెక్ట్ సమాధానం అన్నాడు. మరి 1 బిందెల నీళ్ళు 4 బిందెల వస్తే నిండుతలేవు, 4 బిందెల నీళ్ళు 1 బిందెల వస్తే నిండుతలేవు, 1 బిందెల నీళ్ళు 4 బిందెలు నిండుతున్నాయి. అయ్యా కన్న తల్లి సనిపూరు ఇచ్చి 4 కొడుకులు దాదింది. కొడుక అన్నం పెట్టుడు అంటే ఈ భార్యలు పట్టుకొని తల్లిదండ్రులు కూడు పెట్టగా వెళ్ళిపోతున్నారు. అందుకే 1 బిందెల నీళ్ళు 4 బిందెల వస్తే నిండినాయి. 4 మనపరింత పిలికడ అన్నం పెడితే తల్లి బతకదా? అందుకే ఇలాగా చూపిస్తున్నా అని చెప్పాడు. కరెక్టే అన్నాడు. మరి అమ్మ అంటే లేవరితే లేకపోయి ఆవు పాలు తాగాల, ఆవురికి వచ్చి లేక పాలు తాగుతుంది, దానికి సమాధానం చెప్పరు అన్నాడు. మనం ఇద్దరం కొట్టుకొని పోలీస్ స్టేషన్కి పోతాం. శంకర్ అన్న ఎస్ఐ ఏం చేస్తాడు, నీ దగ్గరికి వెళ్ళి 500 తీసుకున్నాడు, నా దగ్గరికి వెళ్ళి 500 తీసుకున్నాడు. న్యాయం చెప్తున్నాడా? పైసా ఉన్నదా న్యాయం అంటే? వాడు ఏం కష్టం చేస్తున్నాడు, బీదల రక్తం తాగి బతుకుతున్నాడు, మన రక్తం తాగి బతుకుతున్నాడు. అయినా లేగంటేనేమో బీదరు, ఆవంటేనేమో ఎస్ఐ ఉన్నోళ్ళు, ధనవంతుడు పటేలు దొర అన్న నా కాలంలో ఆ దొరడు బతుకుతున్నాడు, ఇలా బతుకుతున్నాడు చెప్పారు. మరి గాడిది నోరుతో ప్రసాదం ఇస్తుంది, ముడ్డుతో గర్గం వేస్తుందంటే పగలు చెల్లెలని రాత్రి మరదలని పిలిచిన మానవులు ఎంతో మానవులు, పగలు చెల్లెలని రాత్రి మరదలని పిలిచిన మానవులు ఎంతో మానవులు, దేవానికి స్త్రీలు ఎంతో మాన్యులు మానవులు, సినిమా సోకులు సిగరెట్ డబ్బలు అయ్యగారులకు వారాలములు, అత్తలు నూనెలు వాసన సప్పుడు ఇసును పోటలు అమ్మగారులకు వారాలములు, అత్తలు నూనెలు వాసన సప్పుడు ఇసును పోటలు అమ్మగారులకు. అంతేనన్నా పగలు చెల్లెని పిలుస్తున్నాడు, రాత్రి మరదలని చెప్పి సాహసములు చేస్తున్నాడు. అందుకే ముట్టితో గర్గం వేస్తున్నది, నోటితో ప్రచోదం ఇస్తుందని చెప్పింది. అప్పుడు 4 పాండవులు నిలిచబెట్టిండు. పోతానున్నారే పాండవాలే వస్తానున్నారు పాండవులు. భీముడు దుర్యోధనుడు ఒకే తోవల కలుసుకున్నాడు. ఇట్లా భీముడు వచ్చిండు, ఇట్లా దుర్యోధనుడు వచ్చిండు. వినొచ్చు, కుండగా భీమ అన్నాడు, గోలక దుర్యోధన అన్నాడు. మరి గోలక దుర్యోధన కుండగా భీమ అంటే వాళ్ళకే తెలియదు, భీమునికి దుర్యోధనుడికి తెలియదు. కుండగా భీమ అంటే ఏమన్నట్టు, కుండగా భీమ అని గోలక దుర్యోధన చెప్పి ఇతడు అన్నాడు.
వాళ్ళకి దుర్యోధనకి భీమునికి తెలియదు అనంగా అనుకున్నారు. వాళ్ళిద్దరు కూడా కృష్ణుని దగ్గరికి వచ్చింది. ఆ కృష్ణుడు ఏమన్నాడు, బావ నన్ను గోలగా దుర్యోధన అన్నాడు, వీడు కుండగా భీమ అన్నాడు, దీని అర్థం చెప్పు బావ అన్నాడు. అరే గోలగా దుర్యోధన అంటే నీ తల్లి పెళ్లి పీట మీద ఉండగా ఈ కళ్ళు నేను నెట్ల చేసుకోవాలని చెప్పి అంటే ఆ పెళ్లి పీట మీదకి వెళ్ళేసిపోయాది నీ తల్లి. అరే ఈ పెళ్లి భంగం కావద్దని చెప్పి కృష్ణుడు వచ్చి ఒక గొర్రెపోతు తెచ్చి అక్కడ నిలబెట్టి గొర్రెపోతుకు తాళి కట్టించాను. గోలకు దుర్యోధన అంటే గొర్రెపోతు కుట్టోడ దుర్యోధన అని చెప్పి వాడన్నాడు. మరి కుండగా భీమ అంటే కుండగా భీమ అంటే నీ తండ్రి పాండురాజు వచ్చిండు అంటే నీ తల్లి ముండై ఉన్నది. కుండగా భీమ అంటే ముండ కుట్టినాడు నువ్వు అన్నావు రాడన్నాడు. ఓ బావా మంచి అర్థాలు ఇవి అని చెప్పి అందుకే అన్నారు. ఏమన్నారు, బాబా జంకకు దింపు రథము జన్మదాలను బాబా జంకకు దింపు రథము బాబా జంకకు దింపు రథము జన్మదాలను బాబా జంకకు దింపు రథము ఇడు కర్ణుడు గారు రణమణ చూడరాదు సూర్యుని విదంబురా ఇడు కర్ణుడు గారు రణమణ చూడరాదు సూర్యుని విదంబురా బాబా జంకకు దింపు రథము జన్మదాలను బాబా జంకకు దింపు రథము ఇడు తర్వాత భీమనకల సహజ ఊరను బట్టి లోపల బంధించే బాబా జంకకు దింపు రథము ఎవరి పదాలను బాబా జంకకు దింపు రథము అంటే వెనకకు దింపు రథము అంటే ఈ సంస్కృతంలో ఉన్న మాటలు శంకర. మహాభారతం అంటే చాలా గొప్పది.